చెప్పారో ఇఫ్ యూ అగ్రీడ్ విత్ పర్టికులర్ పాయింట్ కెన్ ఐ ఆస్క్ హిమ్ టు జస్ట్ కంటిన్యూ విత్ డెఫినెట్లీ Yeah, సార్ please. అదే రామన్ సరైన గారు. ప్రకారం. యా క్యారీ ఆన్ రామోహన్ గారు చెప్పండి అదే విశ్లేషణ మీరు నాకు పక్షపాతం లేదు కదా, నేనేమంటున్నాను సార్, యా థ్యాంక్ యూ జమీల్ గారు, మన బిందు గారు మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే మొదలు పెట్టి మీరు అందరూ కొట్లాడుకున్నాక నేను చెప్తే లాభం లేదని ఉద్దేశం, అందుకని ఏం లేదు. ఎవరు మాత్రం వాళ్ళకుంటే ఒక తప్పు. సామరస్యంగా ఈ సమస్యను మనం ఒకసారి మనం అసలు వాస్తవాలు ఏంటనేది తేల్చుకోనికి ప్రయత్నం చేద్దాం. ఓకే కమాన్. ఇప్పుడు ఈ అంశం మీద నాకున్న శాంటిటీ ఏంటంటే, సాధికారత ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము తెలంగాణలో 3 సబ్ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ లో కళ్ళ చెరువు అని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సబ్ స్టేషన్లు మేము ఫ్రాంచైజీ తీసుకొని నడిపించాం. ఈ ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ప్రైవేటు కొనుగోలు ఒప్పందాలు చాలా వరకు పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు లంచాలు తీసుకున్నాయి, స్పష్టం చెప్తున్నాను. ఏ ప్రభుత్వం మినహాయింపు కాదు. తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, వైసీపీ అప్పుడు లేకుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తర్వాత చూసుకుంటే తర్వాత ఏదైనా టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరు అతిథులు గారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ఆ ప్రభుత్వాలు ప్రైవేటు ఒప్పందాలు, నేను స్పష్టంగా నేను డిస్క్లైమ్ చేస్తున్నా, ప్రైవేట్ ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇక్కడి మా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాం. పైన మనకి FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ అమెరికా వాళ్ళు ఒక కేసులో ఒక అంశాన్ని ఉటంకించారు. సెక్షన్ 81లో ఆ పేరాలు ఉటంకించారు. ఏమనంటే, అదానితోని సెకీతోని ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో అఫీషియల్ 1 వారికి కొంత ముడుపులు ముట్టినాయి, 1750 కోట్లు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ మనీ ఇక్కడ ఏదైతే లంచాల రూపాయలు 2200 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే 2200 కోట్ల రూపాయలు 1750 కోట్లు అంటే చాలా ఫ్యూగా అమౌంట్, మిగతా అన్ని కలిస్తే పీనట్స్ ముట్టినాయి అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా నేను ఏమంటున్నానంటే, ఆ ఒప్పందం చదివిన వాళ్ళకి న్యాయవాదిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అక్కడ ఎక్కడా లేదు. నెంబర్ 1 అది మనం గ్రహించాలి. అఫీషియల్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి అవుతారా? అఫీషియల్ 1 అంటే యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రథమ పౌరుడు, నేను ఆ మాట అనలేదు కానీ గవర్నర్ అవుతారు, ఈయన కాదు. అధికారులు అయితే చీఫ్ సెక్రటరీ అవుతారు. కానీ అఫీషియల్ 1 అన్నప్పుడు అఫీషియల్ గా అంటే ఎగ్జిక్యూటివ్ వస్తుంది కానీ రాజకీయ నాయకులు రాదు అని ఒక మాట. రెండోది ఏంటంటే, ఇందులో ఈ ఒప్పందం ఎట్లా జరిగింది ఒకసారి గ్రహిస్తే, సెకీ అని అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రైవేట్ ఏదైతే సోలార్ ఎనర్జీ, నేను మళ్ళీ థర్మల్ కు దానికి ఓడలేదు, అందుకనే ప్రైవేటు కంపెనీలతో లాలుచిపాటు రాష్ట్ర ప్రభుత్వాల గురించి మాట్లాడిన అంత అవినీతి ఉన్నది. మేము స్పష్టంగా దాని మీద మా రిపోర్ట్ గతంలో అదే మదన్ మోహన్ రావు గారని, కెప్టెన్ రామారావు గారని మేము ముగ్గురు కలిసి రాష్ట్రం అంతా తిరిగాం. అప్పుడు మా ఆరోపణ ఒకటే, ఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ఎనర్జీని కొనే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లంచాలు తీసుకుంటున్నాయి, కొనుగోలు ఒప్పందాల్లో చాలా పెద్ద ఎత్తున ఘోటాల జరుగుతుంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలంటే, కేంద్ర ప్రభుత్వం బీజేపీ మిత్రులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మంచి ఒక చట్టం తయారు చేసిందండి. ఇది మనకు ఎలక్ట్రిసిటీ రాష్ట్ర ప్రభుత్వంది, కానీ కొనుగోలు అమ్మకాల ఒప్పందంలో పై నుంచి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఉంటాయి రాష్ట్రంలో. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మంచి చట్టం చేసింది. ఏమంటే, ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మీరు పారదర్శకంగా ఉండాలి, ఇటువంటి అవినీతి ఉండొద్దని చెప్పి ఆ ఒప్పందాన్ని మా దానిలో చేరితే మీకు ఇన్సెంటివ్ ఇస్తాం. అంటే అప్పుల్లో కూడా మీరు అప్పులు తెచ్చుకున్న FPRM దాని పరిధి పెంచుతాం, 4000 కోట్లు 3500 కోట్లు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ 5500 కోట్లు ఇస్తామని బీజేపీ ప్రకటించింది, మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా ఇటు కేసీఆర్ గారు ఇక్కడ, అక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తిరస్కరించారు. మేము ఆ ఒప్పందాన్ని చేరం, మేము దానికి సంబంధం లేదు, అప్పుడు లేకున్నా సరే. అందుకని ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సోలార్ ఎనర్జీ వచ్చిన తర్వాత అదాని కంపెనీ సోలార్ ఎనర్జీ రాజస్థాన్ లో తయారు చేస్తుంది. అంటే రాజస్థాన్ ఏడాది కనుక ఎక్కువ సోలార్ పథకాలు పెట్టుకోవచ్చు, అక్కడ తయారు చేస్తుంది. అక్కడ ఇక్కడ కొనడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి అమ్ముతా అన్నారు. దానికి సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 7% కమిషన్, రూపాయికి 7 పైసల కమిషన్ తోని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ 2 ప్రభుత్వాల మధ్య ఒప్పందం, ఎక్కడ పార్టీ అయినా సరే నాకు సంబంధం లేదు. 2 ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంలోనే సెకీ ప్రభుత్వ రంగ సంస్థ, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఎక్కడ కూడా అదాని ప్రసక్తి ఇక్కడ లేదు అంటున్నాను స్పష్టంగా. ఈ ఒక్క విషయంలో మిగతా చాలా విషయాల్లో విధ్వంసం గురించి మాట్లాడిన మన వెంకటేశ్వర రెడ్డి గారికి బాగా తెలుసు. వైసీపీని విమర్శలు నేను ముందు దాని లేదు, కానీ విమర్శలు అంశాల వారి ఉండాలి. ఇక్కడ ఈ విమర్శను ఏమంటున్నానంటే, ఇప్పుడు రాజుగారి పెద్ద పెళ్ళని చిన్నదంటే చిన్న పెళ్ళ మంచిది కాదన్నట్టు కాదు. అందుకని నేను ఏమంటున్నాను, ఇక్కడికి వచ్చే కల్లా ఈ అంశం గురించి నేను పరిమితం అవుతాను. మిగతా వైసీపీ చేసిన దాని గురించి వాళ్ళు మాట్లాడుకోనియండి జమీర్ గారు. ఇక్కడ ఏంటంటే, ఎక్కడ వైసీపీ అధినేత మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాలేదు. సెకీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డిస్కమ్లకు వీళ్ళకి కుదిరిన ఒప్పందము. ఈ ఒప్పందంలో అమెరికాలో ఏదైతే వాళ్ళు పేరు పెట్టినరో అఫీషియల్ 1 అన్నారు కానీ లేదు. అందుకని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉన్నది, కానీ అసత్యము అగ్రసత్యాల్లో కొందరు అసత్యాలు కొన్ని అర్థసత్యాలు ఉన్నాయి ఇక్కడ. రెండోది, నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో నేను గమనించింది ఏంటంటే,
సెకీతో ఒప్పందం బాగానే ఉంది, అయిపోయింది కదా. దీనిలో పారదర్శకత లోపించడం వల్ల నిజంగా అప్పుడే కనుక ఇదే కనుక ఉంటుంటే ఈ FPI అమెరికా కేసు రాకముందే కనుక మనకి వచ్చి ఉంటే ఈ సమస్య రాకపోయింది. దీన్ని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రెండోది ఏమంటే ఆ పత్రికల మీద కేసు వేస్తాను అవి అంటున్నారు ఆయన, కానీ ఆ తర్వాత సంగతి ప్రభుత్వాలు మారినాయి కదా. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తారా ఉంచుకుంటారని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాలి కదా. ఈ ఒప్పందం జరిగింది ఒకటి. రెండవది ఏంటంటే మన తెలుగులో జమీల్ గారు ఒక సామెత ఉంది, పాము పగ తోక చుట్టమని. ఇక్కడ రివర్స్ అవుతుంది, రెండు రాష్ట్రాలు చెప్తాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో. తోక చుట్టం మన తోక పగ పాము చుట్టం ఉల్టా. ఎందుకంటే అదాని ఆయన బీజేపీకి మిత్రుడు అంటారు. నేనైతే పెట్టుబడులకు అదాని గాని అంబానీ గాని ఎవరైనా సరే డబ్బుకు పైసామే హై పరమాత్మ అంటారు. పైసకు ఎవ్వరు లేరు, భాష కులం మతం ప్రాంతం ఎవరు ఉండరు, అన్ని పోతాయి డబ్బు. అందుకని వేమన పద్యం ఎప్పుడు రాశారు, డబ్బులున్న వాడి బానిస కొడుకులు రాని ఎప్పుడో వేమన గారు పద్యమే రాశారు, డబ్బుకు అట్లా అమ్ముడు పోతారు అని చెప్పి. అటువంటి అప్పుడు డబ్బు కులం లేదు మతం లేదు కనుక అదాని పెట్టుబడులు అంటే అంటరానివి కాదు, నేను స్పష్టంగా చెప్తున్నా. చాలా మంది బీజేపీ అంటే మద్దతుతో పార్టీ, తప్పయ్య బాబా మాట ఎందుకు అంటున్నారు, మరి ఎంఐఎం మద్దతుతో పార్టీ కాదా, మీరు ఒకదానికి అంటగట్టకండి అంటున్నారు. బీజేపీ అంటరాని పార్టీ ఎందుకు అట్లా కాదో ఇక్కడ పెట్టుబడులు కూడా అంటరానివి కావు, ఎవరు పెట్టే తీసుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాలి. అంటే ఆ పెట్టుబడులు వేరు, ఇక్కడ సెకీ ఒప్పందం వేరు. జమీల్ గారు కొంచెం నేను అకాడమిక్ గా మాట్లాడుతున్నాను, మిగతా మిత్రులు మాట్లాడింది ఒక బేస్ అవుతుంది. ఒక మాట ఒక 2 లైన్ చేసి ముగిస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెకీ ఒప్పందంలో ఉన్నది 2 ప్రభుత్వాల మధ్య, అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదరక ముందు గతంలో ఇంత డబ్బులు పెట్టారు కదా అని విమర్శ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదంటున్నాడు. ఎప్పుడు కూడా మన గతంలో మనకు చాలా మన మొదట్లో కమ్యూనికేషన్ రంగం విస్తరిస్తున్న దశలో మనకు మన ఏమంటారు దాని మెసేజ్లు పంపే అవి యంత్రాలు వచ్చినాయి. అవి ఏమైంది, 16 రూపాయలు ఇన్కమింగ్ 32 రూపాయలు అవుట్ గోయింగ్ ఉండేది. మరి వాళ్ళ పైసాతో కాల్ చేయగలుగుతున్నాం కదా. అంటే కాలంలో మారిన కొద్దీ, ద్రవ్యోల్బణం అటు ఇటు అయిన కొద్దీ, సాంకేతికంగా ఎదిగిన కొద్దీ రేటు తక్కువైతే వద్దన్నా కూడా ఒకనాడు 5 రూపాయలు 10 పైసలకు కొన్నారు కదా టీడీపీ వాళ్ళు, నేను అనంతరం సగం కొంటున్నాను అంటే గొప్ప అది కాదు. ఇవాళ మారింది సోలార్ ఎనర్జీ, ఆనాడు కొత్త. ఇవాళ సోలార్ ఎనర్జీ చాలా విస్తృతంగా లభించే ఒక మనకు ఆయుధంగా మారింది సాంకేతికంగా. కనుక ఇప్పటికి రేట్లు కంపేర్ చేసుకుని ఇప్పుడు తక్కువ కొన్నా ఇప్పుడు అనేది కరెక్ట్ కాదు వైసీపీ చెప్పేది. అది అందరూ టీడీపీ కరెక్ట్. ఎందుకంటే ఆనాడు 5 రూపాయలు 10 పైసలకు కొన్నారు, అప్పుడు పరిస్థితులు అవి. ఇవాళ ఇది. ఈ రెండిట్లలో ఎక్కడైనా డబ్బులు మారినాయా అనేది వస్తే మాత్రం ఎవరు క్షమించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. డబ్బులు అనేది చేతులు మారలే కదా. అదానితో ముఖ్యమంత్రి చాలా మంది కలిశారు. నేను చెప్పిన పాము పాగా తోక చుట్టం అనే దానికి ఇద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అదానిని విమర్శిస్తున్నారు, కానీ అదాని మోడీ ఒకటే కనుక మోడీని విమర్శించినట్టే కదా వరకు చెప్పానంటే. అక్కడనేమో ఇప్పుడు పామేమో చుట్టం, తోకనేమో పాగా, అంటే జగన్మోహన్ రెడ్డి పాగా వీళ్ళు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఈ లిక్కర్ కేసులో చెప్పి ముగిస్తారు. రేవంత్ రెడ్డి లిక్కర్ కేసులో చూడండి, అక్కడనేమో కాంగ్రెస్ పార్టీకి కేజ్రీవాల్ మిత్రుడు, అసలు కేసే జరగలేదంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేనేమో కవితను జైలుకు పంపాలంటారు. కేసే జరగలేదు, కుంభకోణమే జరగలేదు అనే దగ్గర కవిత ఎందుకు నేరస్తురాలు అవుతుంది? ఇది కూడా అంతే కదా. అక్కడనేమో అదాని తప్పు కాదు, లేకపోతే అటు మోడీ తప్పు కాదు, కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ తప్పు చేసినారు. తోక పగవుతుంది ఈ రెండింటికి కూడా. ఎందుకంటే ఏ విధానం తీసుకున్న జమీల్ గారు, జిఎస్టి విధానంలో మొదలు పెడతా అన్నది కాంగ్రెస్ పార్టీ, విమర్శించింది చేసింది బీజేపీ. మళ్ళీ ఇప్పుడు జిఎస్టి విధానం, అది ఆధార్ కార్డు కానీ జిఎస్టి కానీ రైతు చట్టాలు కానీ, ఈ అధికారంలో ఉన్న పార్టీ ఏమో దాన్ని సమర్థిస్తుంది, అధికారంలో లేని పార్టీలు ఏమో అప్పుడు విమర్శిస్తున్నాయి, మళ్ళీ వాళ్ళ అధికారంలో రాగానే దాన్ని సమర్థిస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి అంటున్నాను. పార్టీలు అవినీతి విషయంలో ఎవరు ఎలుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారా, ఇంకెవరు తీసుకున్న దాని మీద కావాలి. ఇప్పుడు అంతిమంగా ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సింది ఏంటంటే, అదానితో ఒప్పందం సరైనది కాదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుకుంటే రద్దుకి ఏమైనా మార్గాలు ఉన్నాయో చెప్పండి. ఇంకొక మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్ లో మేనిఫెస్టోలో ఓటు పెడుతున్నారు, చివరికి కూడా జరుగుతుంది. మేనిఫెస్టోలో గతంలో చూసాం కదా మనం, అది వాలంటీర్లను వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. తర్వాత వెంటనే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, వాలంటీర్ వ్యవస్థను మేమే 10,000 ఇస్తామన్నారు. పోయి రద్దు అయిపోయింది, రద్దు చేస్తామని ముందుకు వచ్చింది. అట్లానే భూమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నది, అది దుర్మార్గమైంది అన్నారు. తెచ్చింది బీజేపీ, వద్దన్నది టీడీపీ, ఆనాడు అమలు చేసింది వైసీపీ. ఆనాడు ఎప్పుడానండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది, బీజేపీ ప్రభుత్వం ఎవరు చేసిన కరెక్ట్, దీన్ని అమలు చేయాలన్నా. ఇప్పుడు ఏమైంది, సర్వేను కొనసాగిస్తున్నారు, దాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తున్నారు కదా. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలలో ఉన్నప్పుడు ఒక మాట, పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి సార్. ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందా లేదా సంస్థలు తెలుసాలి, ఎంక్వైరీ కమిషన్లు తెలుసాలి. కానీ మనం రాజకీయంగా కొట్లాడుకొని అనవసరంగా ఆంధ్రప్రదేశ్ ను బదనాం చేయొద్దు, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ బదనాం చేయొద్దు, ప్రజలను బదనాం చేయొద్దని కోరుతున్నాను. దిస్ ఇస్ ద పాయింట్.
ఓకే